మనందరికీ క్రికెట్ అంటే బాగానే తెలుసు కదా. కొంతమందికి అయితే క్రికెట్ చాలా ఇష్టం. అయితే క్రికెట్లో ఎన్ని రకాలుగా అవుట్ చేయొచ్చో మీకు తెలుసా? క్రికెట్లో బ్యాటర్లను 11 రకాలుగా అవుట్ చేయొచ్చు. 11 రకాల్లో 5 చాలా సాధారణం. క్రికెట్ చూసేవారందరికీ దాదాపు ఈ 5 వికెట్స్ మనకు తెలుసు. మరో 5 రకాలు అరుదుగా సంభవిస్తాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్లీన్ బౌల్డ్. బౌలర్ బంతిని బ్యాట్స్మెన్ డిఫెన్స్ని ఛేదించుకుంటూ వెళ్లి వికెట్లను తగలడంతో స్టంప్స్ నేలరాలుతాయి. దీన్ని క్లీన్ బౌల్డ్ అని అంటారు. క్యాచ్ అవుట్. బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని ఫీల్డింగ్లో ఆటగాళ్లు గాలిలో ఉండగానే అందుకుంటే క్యాచ్ అవుట్గా పరిగణిస్తారు. బంతి నేలను పడకుండా చూసుకోవాలి. లెగ్ బిఫోర్ వికెట్. బౌలర్ వేసిన బంతి నేరుగా స్టంప్స్ వైపు వచ్చి బ్యాట్స్మెన్ బ్యాట్కి తగలకుండా ప్యాడ్కి తగిలేదాన్ని ఎల్బిడబ్ల్యూ అని పిలుస్తారు. రన్అట్. బ్యాట్స్మెన్ పరుగు పూర్తి చేసేలోపే ఫీల్డర్ బంతితో వికెట్లను పడగొడితే ఆ బ్యాట్స్మెన్ని రన్అట్గా పరిగణిస్తారు. స్టంప్ అవుట్. బ్యాట్స్మెన్ క్రీజ్ నుంచి బయటికి వచ్చి షాట్ కొట్టడానికి ప్రయత్నించే క్రమంలో వికెట్ కీపర్ చేతుల్లో పడ్డ బంతితో స్టంప్స్ని పడగొడితే సదరు బ్యాట్స్మెన్ స్టంప్ అవుట్ అవుతాడు. అయితే బంతిని ఆడేందుకు ముందుకు వెళ్లిన బ్యాట్స్మెన్ మళ్లీ క్రీజ్లో కాలు పెట్టక ముందు వికెట్ కీపర్ స్టంప్స్ని పడగొట్టాలి. ఇవన్నీ సాధారణంగా బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే విధానాలు. ఇప్పుడు అరుదుగా బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే తీరు గురించి తెలుసుకుందాం. మంకడింగ్. ఇదొక రకమైన రన్అట్. బౌలర్ బంతిని వేయటానికి ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్లోని బ్యాట్స్మెన్ క్రీజ్ని దాటి బయటికి వస్తే బౌలర్ బంతిని వేయటానికి బదులుగా దాంతో నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ స్టంప్ని పడగొట్టొచ్చు. ఈ సందర్భంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్లోని బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు. దీన్నే మంకడింగ్ అంటారు. హిట్ వికెట్. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ శరీరంలోని ఏదైనా భాగం స్టంప్స్కు తగిలి బేల్స్ కింద పడిపోతే ఆ బ్యాట్స్మెన్ హిట్ వికెట్గా అవుట్ అయి పెవిలియన్ చేరుతాడు. డబుల్ హిట్. ఒకవేళ బ్యాట్స్మెన్ బంతిని 2 సార్లు బ్యాట్తో కొడితే అతన్ని డబుల్ హిట్ అవుట్గా పరిగణిస్తారు. అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్. ఒక బ్యాట్స్మెన్ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ పనికి ఆటంకం కలిగిస్తే ఫీల్డ్ నియమాల ఉల్లంఘన కింద ఆ బ్యాట్స్మెన్ని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్గా అవుట్ అయినట్లు పరిగణిస్తారు. టైమ్అవుట్. ఒక ప్లేయర్ అవుట్ అయిన తర్వాత కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్ నిర్ణీత సమయంలోగా క్రీజ్లోకి చేరాలి. బ్యాట్స్మెన్ అవుట్ అయిన 2 నిమిషాల్లోపు కొత్త బ్యాట్స్మెన్ క్రీజ్లోకి రాకపోతే అతన్ని టైమ్అవుట్గా పరిగణిస్తారు. 2023 వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్లో ఈ నిబంధన చర్చలో నిలిచింది. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో టైమ్అవుట్ అయిన తొలి బ్యాట్స్మెన్గా శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ నిలిచాడు. రిటైర్డ్ అవుట్. ఇప్పుడు రిటైర్డ్ అవుట్ గురించి తెలుసుకుందాం. మ్యాచ్ జరుగుతుండగా ఒకవేళ ఒక బ్యాట్స్మెన్ మళ్లీ బ్యాటింగ్ చేయకూడదనే ఉద్దేశంతో అవుట్ కాకుండానే పెవిలియన్ చేరితే అతన్ని రిటైర్డ్ అవుట్గా పరిగణిస్తారు. అంపైర్కి సమాచారం ఇచ్చి ఒక బ్యాట్స్మెన్ ఎప్పుడైనా పెవిలియన్కు తిరిగి రావచ్చు. ఇలాంటి సందర్భాన్ని రిటైర్డ్ అవుట్గా పిలుస్తారు. ఒకవేళ బ్యాట్స్మెన్ గాయపడిన తర్వాత పెవిలియన్లోకి వస్తే దాన్ని రిటైర్డ్ హర్ట్గా పిలుస్తారు. ఇలాంటి సందర్భంలో టీం ఆల్అవుట్ అయ్యేలోపు గాయపడిన బ్యాట్స్మెన్ మళ్లీ క్రీజ్లోకి వచ్చి తన ఆటను కొనసాగించవచ్చు. సదరు బ్యాట్స్మెన్ని రిటైర్డ్ అవుట్గా పరిగణించకూడదు. ఒకవేళ బ్యాట్స్మెన్ గాయం కాకుండా ఇతర ఏదైనా కారణాలతో క్రీజ్ని వదిలి పెవిలియన్కు వెళ్తే మళ్లీ అతను క్రీజ్లోకి వచ్చేందుకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఒప్పుకోని పక్షంలో కూడా రిటైర్డ్ అవుట్గానే పరిగణిస్తారు. T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్లో రిషబ్ పంత్ రిటైర్డ్ అవుట్ అయ్యాక ఈ పదంపై బాగా చర్చ జరిగింది. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో పంత్ రిటైర్డ్ అవుట్గా పెవిలియన్కు చేరాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో ఆటగాళ్లు రిటైర్డ్ అవ్వటం కొత్త విషయం ఏం కాదు. కానీ రిషబ్ పంత్ కేసులో దీన్ని రిటైర్డ్ అవుట్గా పిలిచారు.